ఫ్రెండ్స్, చాలామంది అనుకుంటున్నారు అఫిలియేట్ మార్కెటింగ్ అన్న నెట్వర్క్ మార్కెటింగ్ అని ఒకటి అనుకుంటున్నారు. అది కాదు ఫ్రెండ్స్. అఫిలియేట్ మార్కెటింగ్ అంటే మనం ఏదైనా ఒక ప్రోడక్ట్ని షేర్ చేసి దాంట్లో పర్చేస్ చేస్తే వన్ టైం కమిషన్, దాంట్లో ఎంత ఉంటే ఎంత 5% ఉంటే 5%, 10% 10% వన్ టైం వస్తుంది. అది అతను పర్చేస్ చేసిన తర్వాత అతను పేమెంట్ అయిన తర్వాత అందులోంచి మీకు 5% కమిషన్ వస్తుంది. అది అఫిలియేట్ మార్కెటింగ్. నెట్వర్క్ మార్కెటింగ్ అంటే మీరు ఒక ప్రోడక్ట్ ఇంకొకరి చేత కొనిపిస్తే అందులో మీకు కమిషన్ వస్తుంది. మళ్ళీ అతను మీరు దగ్గర ప్రోడక్ట్ కొన్న అతను మళ్ళీ ఇంకొకరికి ప్రోడక్ట్ అమ్మితే అతనికి కమిషన్ వస్తుంది, అతని పైన ఉన్న మీకు కమిషన్ వస్తుంది. ఇది నువ్వు ఒక ముగ్గురు చెప్పు, ఆ ముగ్గురు ఇంకో ముగ్గురు చెప్పు, ఆ ముగ్గురు ఇంకో ముగ్గురు చెప్పు అని చెప్పే చైన్ మార్కెటింగ్ అయితే నెట్వర్క్ మార్కెటింగ్లోకి వస్తుంది. చైన్ మార్కెటింగ్లో నెట్వర్క్ మార్కెటింగ్ అన్నది. బట్ ఇదేంటి అలా కాదు ఫ్రెండ్స్. ఇప్పుడు మీరు ఒక అమెజాన్లో కానీ ఫ్లిప్కార్ట్లో కానీ ఒక ప్రోడక్ట్ చూసారు. సో ఆ ప్రోడక్ట్ మీరు షేర్ చేశారనుకోండి. అది మీకు సపోజ్ ఎక్కువ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. సపోజ్ యూట్యూబర్స్ ఉన్నారు. యూట్యూబర్స్ ఏంటంటే వాళ్ళు ఏదో ఒక ప్రోడక్ట్ గురించి ఒక మొబైల్ లాంచ్ అయింది. ఆ మొబైల్ లాంచ్ అయితే ఆ మొబైల్ గురించి వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. దాంతోపాటు కింద దానికి సూట్ అయిన యాక్సెసరీస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఈ మొబైల్కి ఈ యాక్సెసరీస్ అయితే బాగా సూట్ అవుతాయని చెప్పేసి మీకు ప్రమోషన్ చేస్తారు. దాని లింక్ కింద పెడతారు. సో ఏంటంటే ఆ లింక్ ద్వారా దాన్ని ఏమంటారంటే అఫిలియేట్ లింక్ అంటారు. ఆ లింక్ కానీ మీరు క్లిక్ చేస్తే ఆ యూట్యూబ్ యొక్క ప్రోమో కోడ్ అందులో ఉండడం వల్ల మీరు పర్చేజ్ చేసిన తర్వాత ఆ ప్రోమో కోడ్ యూజ్ చేసి కొన్నందుకు అంటే ఆటోమేటిక్గా ఆ లింక్లోనే ప్రోమో కోడ్ ఉంటుంది. మీరు ప్రత్యేకంగా ఎంటర్ చేయకుండా లింక్కి వెళ్ళి డైరెక్ట్ నార్మల్గా అమెజాన్ వెబ్సైట్ ఎలా ఉందో అలా ఓపెన్ అయిపోతుంది. ఓపెన్ అయిన తర్వాత మీకు నార్మల్గా ప్రోడక్ట్ కొనుక్కుంటారు. కొనుక్కుని మీరు దాన్ని డెలివరీ తీసుకుంటారు, మీరు వాడుకుంటారు. అతని లింక్ క్లిక్ చేసి మీరు ప్రోడక్ట్ కొన్నందుకు అమెజాన్ ఎవరైతే ఆ యూట్యూబర్ ఉన్నారో ఆ యూట్యూబర్కి 5%, 10%, 7% ఏదైతే ఆ ప్రోడక్ట్కి రిలవెంట్ కమిషన్ ఉందో ఆ కమిషన్ అనేది ఆఫ్టర్ 7 డేస్లో అతనికి తన అకౌంట్లో క్రెడిట్ అవుతుంది. అలాగా ఆ యూట్యూబర్ తన సోషల్ మీడియాని యూజ్ చేసుకుని ఆ ప్రోడక్ట్స్ని ప్రమోట్ చేయడం వల్ల ఆ ప్రోడక్ట్ని మీరు చూసి దాని గురించి తెలుసుకుని అతని లింక్ ద్వారా మీరు కొన్నందుకు గాను వాళ్ళకి పేమెంట్ అనేది వెళ్తుంది. దాన్నే అఫిలియేట్ మార్కెటింగ్ అంటారు. నెట్వర్క్ మార్కెటింగ్ అంటే మనకి ఈ మొత్తం అంతా డిఫరెంట్ అండి. సో మీరు ఎప్పుడు కూడా నెట్వర్క్ మార్కెటింగ్ని అఫిలియేట్ మార్కెటింగ్ని దాన్ని రెండు ఈక్వల్గా అనుకోకండి. మీకు నెట్వర్క్ మార్కెటింగ్లో నాకు తెలిసి ఎక్కువగా ఇది ఏంటవి ఫర్ ఎవర్ సంథింగ్ వేస్టేజ్ ఇటువంటివన్నీ ఉంటాయి చూడండి. అవన్నీ కూడా నెట్వర్క్ మార్కెటింగ్లో వస్తాయి నాకు తెలిసి. అంటే వాటి గురించి నాకు పెద్ద ఐడియా లేదు. ఆ రెండు మాటలు అయితే నేను విన్నాను. అఫిలియేట్ మార్కెటింగ్ అంటే అస్తమానం వినేది డైలీ మనం యూట్యూబ్ ఆన్ చేస్తూ కనబడి అన్నీ అఫిలియేట్ మార్కెటింగే. సో ఇది ఎందుకు అఫిలియేట్ మార్కెటింగ్లో ఎక్కువ జనం ఉన్నారంటే కంపల్సరీ అది జెన్యూన్ అండ్ లీగల్. మనం ఏదైనా ప్రోడక్ట్ అమ్మడానికి సేల్స్ కమిషన్ అనేది ఎవరికైనా ఇవ్వచ్చు. దాన్నే అఫిలియేట్ మార్కెటింగ్ అంటారు. అది గవర్నమెంట్ రూల్ ప్రకారం అది లీగల్. సో మనం అఫిలియేట్ మార్కెటింగ్ చేయడంలో తప్పేమీ లేదు, చేసుకోవచ్చు. నెక్స్ట్ మీకు నెట్వర్క్ మార్కెటింగ్ అఫిలియేట్ మార్కెటింగ్ అని ఒకటి అనుకోకుండా ఫ్రెండ్స్, ఇది నేను చెప్పాలనుకుంటున్నాను. మీకు అఫిలియేట్ మార్కెటింగ్ ద్వారా ఎక్కువ మనీ ఎర్న్ చేయాలంటే మనకి అమెజాన్ ఉంది, ఫ్లిప్కార్ట్ ఉంది, కొన్ని ఎడ్యుటెక్ కంపెనీస్ ఉన్నాయి. అందులో నాకు బాగా నచ్చింది అయితే డిజిటల్ ట్రైనర్. ఎందుకంటే అందులో అన్నీ కూడా కోర్సెస్ ఉంటాయి. ఆ కోర్సెస్ ఏంటంటే మనకి ప్రజెంట్ మనకి ఏ స్కిల్స్ అయితే అవసరమో మనకి ఎడ్యుకేషన్ సిస్టంలో ఏంటి ఓన్లీ అవుట్డేటెడ్ సిలబస్ చెప్పి పంపిస్తారు. అది రియల్ టైంలో మనకి ఏది పనికిరాదు. బట్ ఈ డిజిటల్ ట్రైనర్ అనే ఎడ్యుటెక్ కంపెనీ ఏం చేస్తుందంటే స్కిల్స్ని డెవలప్ చేసుకోవడానికి స్కిల్స్ మీద ఫోకస్ చేసి ఒక కోర్సెస్ ప్రిపేర్ చేసింది. ఇవే కోర్సెస్ మన హైదరాబాద్ వెళ్ళి అక్కడ నేర్చుకోవడానికి మనం చాలా ఖర్చు పెట్టాలి. పైగా రూమ్ రెంట్లు, నెక్స్ట్ మన ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ ఇవన్నీ చాలా ఎక్కువ అవుతాయి. డైలీ పొల్యూషన్లో మనం వెళ్ళి రావడం చాలా తలకాయ పనులు మనకు అన్నీ. సో ఏంటంటే మన ఇంటికాడే ఉండి మనం నేర్చుకోవడానికి ఇప్పుడు మనకు ఆఫ్టర్ కరోనా తర్వాత మనకి మెయిన్గా ఇటువంటి కంపెనీస్ అన్నీ మనకి చాలా బయటకు వచ్చినాయండి.
అంత కరోనా బిఫోర్ అంత ఉండేది కాదు. డైరెక్ట్ మన ఇన్స్టిట్యూషన్స్లోకి వెళ్ళి నేర్చుకోవడమే తప్ప. సో కరోనా మనకి ఇదొక మంచి అవకాశాన్ని ఇచ్చింది అనుకుంటున్నాను. ఎందుకంటే ఎడ్యుటెక్ కంపెనీలు చాలా వచ్చినాయి. అందులో ఏంటంటే మనం ఇంటికాడే ఉండి మనం ఏది కావాలంటే అది మన కోర్సెస్ యాక్సెస్ చేయొచ్చు. సో ఆ టైప్ ఆఫ్ సిస్టమ్స్ అన్నీ డెవలప్ అయినాయి మన ఇండియాలో. ప్రజెంట్ మనకి దీని గురించి చెప్పాలంటే మనకి ఎడ్యుటెక్ కంపెనీ ఏం చేస్తుందంటే ఒక కోర్సును అనేది డెవలప్ చేస్తుంది. దాని స్కిల్ బేస్డ్ దాని గురించి ట్రైనింగ్ మనకి ఇస్తుంది. అది మనం నేర్చుకుని దాని ద్వారా మనం ఏదన్నా కంపెనీకి వెళ్ళి జాయిన్ అవ్వచ్చు, లేదా మన ఇంటికాడ ఉండి మనం సెకండరీ ఇన్కమ్ జనరేట్ చేసుకోవడానికి మన ప్లాట్ఫామ్స్ ఫేవర్ అని చెప్పి ఇటువంటి freelancer.com అనే కంపెనీస్లో మనం ఏమైనా ప్రాజెక్టులు తీసుకుని మనం ఫ్రీలాన్సర్ కింద పనిచేస్తూ మనీ ఎర్న్ చేయొచ్చు. మనం లేదు 9 to 5 జాబులు చేయాలంటే మనం కంపెనీస్లో జాబ్ తెచ్చుకోవాలి. దానికి కావాల్సిన స్కిల్స్ కూడా మనకి ఇందులో ఉంటే మనం నేర్చుకోవచ్చు. ఎక్కువ మేబీ చాలామంది ఈ వెబ్సైట్ను యూజ్ చేసి ఎక్కువ సెకండ్ ఇన్కమ్ గురించే ట్రై చేస్తున్నారు. అది మై పర్స్పెక్టివ్ అది. అండ్ సేమ్ ఇదే విధంగా చాలా కంపెనీస్ వచ్చినాయి. నాకు స్పెషల్గా నచ్చింది అయితే iDigitalPreneur, ఈ ఎడ్యుటెక్ కంపెనీ. ఎందుకంటే ఇప్పుడు అమెజాన్, ఫ్లిప్కార్ట్లో చేయొచ్చు కదా అంటే అమెజాన్, ఫ్లిప్కార్ట్లో నేను చేశానండి, చేయలేదని అనట్లేదు. అమెజాన్లో ఏమవుతుందంటే ఒక ప్రోడక్ట్ మనం ప్రమోట్ చేస్తాం. ప్రమోట్ చేసిన తర్వాత కస్టమర్ ఇంటికి అది వెళ్ళిన తర్వాత మరి అతనికి ప్రోడక్ట్ నచ్చుకో, లేకపోతే అతను మనీ అరేంజ్ అవ్వకో, క్యాష్ ఆన్ డెలివరీ పెట్టడం వల్ల అతను సరిగా ఇది కొంతమంది వెళ్ళిన తర్వాత ముందు కొన్నప్పుడున్న ఉత్సాహం తీసుకునేటప్పుడు కొంతమంది ఇబ్బంది పడుతున్నారు. సో అది రిటర్న్ ఇచ్చేస్తుంటే ఏమవుతుందంటే మనకి ఈ అమౌంట్ అనేది రావట్లేదండి. అది ప్రాబ్లం అవుతుంది. లేదంటే ప్రోడక్ట్ కంపెనీ ఏదైనా తేడాగా పంపడం వల్ల కానీ అలాగే ఏంటంటే రిటర్న్స్ అనేది ఎక్కువ ఉంటుంది వాటిలో. ఏంటంటే మనం చూసిన ప్రోడక్ట్ సైజు వేరు, ఇందులోకి వచ్చింది వేరు. ఈ టైప్ ఆఫ్ దాంట్లో మనం కష్టపడుతున్నాం కానీ ఎర్నింగ్ అంతా అవ్వట్లేదు. సో ఏంటంటే అది నాకు అంత కరెక్ట్ అనిపించలేదు. కానీ వీటిలో ఏంటంటే మనకి డైరెక్ట్ ఎడ్యుకేషన్ సంబంధించిన కోర్స్ ఇదేమీ రిటర్న్ అవ్వడానికి అవకాశం లేదు. నెక్స్ట్ ఏమో మనకి ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ లేవు, అంటే మనకి రిటర్న్ ఛార్జెస్ ఉండవు. నెక్స్ట్ ఏమో ట్రాన్స్పోర్ట్. ఇదేంటి ఎడ్యుటెక్ జస్ట్ వాళ్ళ ప్లాట్ఫామ్లో లాగిన్ అయితే ప్రొవైడ్ చేస్తారు. మనం లాగిన్ అయ్యి ఆ కోర్సును మనం చదువుకుని దాని స్కిల్స్ మనం నేర్చుకోవడానికి ఉపయోగపడుతుంది. కాబట్టి సో అమెజాన్, ఫ్లిప్కార్ట్ ప్రోడక్ట్ బేస్డ్ కాదు కాబట్టి ఇది ఓన్లీ డిజిటల్ ప్రోడక్ట్ కాబట్టి మనకి ఇందులో సక్సెస్ రేట్ అనేది ఎక్కువ ఉంటుంది. సో అఫిలియేట్ మార్కెటింగ్, అందులోని డిజిటల్ ప్రోడక్ట్ మీద మనం కానీ అఫిలియేట్ మార్కెటింగ్ చేసుకున్నట్లయితే మనకి సక్సెస్ అవ్వడానికి చాలా ఎక్కువ స్కోప్ ఉందండి. అది నేను చెప్పాలనుకున్నది అదండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.